నమస్తే అండి. మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ అయిన విషయం గురించి డిస్కస్ చేయబోతున్నాను. అది ఏంటంటే, ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకు ఈ మ్యాటర్ గురించి చెప్తానంటే, దీనివల్ల నేను కొంత కోల్పోయాను. మాకు దగ్గరగా ఉన్న బంధువులు, బాగా తెలిసిన వాళ్ళు కూడా కొంత కోల్పోయారు. కాబట్టి ఈ విషయాన్ని నేను ఏదో నాకు లైకుల కోసమో కామెంట్ల కోసమో నేను ఈ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు. మీరు కాస్త సెల్ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి. అది నేను కోరుకునేది. నేను కొంత అమౌంట్ కోల్పోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ చాలామంది లక్షల్లో కోట్లలో కోల్పోతుంటే వాళ్ళ బాధ ఇంకెట్టుంటుందో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి మీతో నేను ఈ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు విషయానికి వస్తే, కూకట్పల్లికి చెందిన ఒక బిజినెస్ మ్యాన్కి ఒక చోటు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ కాదు, మెసేజ్ వచ్చింది. షేర్లలో కానీ మీరు షేర్లకు సంబంధించి కొన్ని స్కిల్స్ నేర్పిస్తామని అందులో చెప్పడం జరిగింది. ఆయన అది నమ్మారు. అది నమ్మిన తర్వాత ఒక ఆమె ఆయనకి ఫోన్ చేసి, ఆమె ఒక కీలకమైన పొజిషన్లో ఉన్న ఒక పర్సన్కి బాగా తెలిసినగా వాట్సాప్లో తన గురించి, తన కంపెనీ గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే ఆమె ఏం చేసిందంటే, ఒక మొబైల్ స్టోర్ నుంచి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అది ఈ నెలలో చెప్పడం జరిగింది. తర్వాత అదే నెల 30 నుంచి ఆ బిజినెస్కి సంబంధించి విడతల వారీగా ఆయన కోట్ల రూపాయల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ యాప్లో మాత్రం ఇన్వెస్ట్ చేయడం వల్ల దానికి చాలా ఎక్కువ, ఇంచుమించు మోర్ దాన్ ఒక 20 crore తనకి లాభాలు వచ్చినట్టుగా చూపించడం జరిగింది. ఆమె చెప్పినట్టుగానే ఈయన ఇన్వెస్ట్ చేశారు, కోట్లలో ఇన్వెస్ట్ చేశారు. ఈయన పెట్టిన ఒక 6 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే అది మాత్రం ఏమంటే ఒక 20 crores వరకు చూపించిందనమాట. చూపించడం వల్ల ఆయన చాలా పెట్టింది 6 లక్షలే కదా, 20 కోట్ల వరకు వచ్చింది, ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అని చెప్పి ఆయన చాలా లాభాలు ఉన్నట్టు చూపించడం వల్ల ఆయన చాలా సంతోషపడ్డారు. తర్వాత లాభాల్లో నుంచి కొంతవరకు ఆయన విత్డ్రా చేయాలని ఆమెను అడిగారు. ఆమెను అడిగితే ఆమె ఏమని చెప్పారంటే, కొంత పర్సంటేజు మాకు ఇస్తేనే తర్వాత మీకు వచ్చిన లాభాన్ని ఇస్తామని చెప్పడం వల్ల ఆయన కొంతమందితో వాట్సాప్లో గ్రూప్ చాట్లో డిస్కస్ చేయడం ప్రయత్నం చేశారు. ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. చివరికి ఈ మేడం కూడా అడగడం జరిగింది. అడుగుదాం ప్రయత్నం చేస్తే ఆమె కూడా అందుబాటులోకి రాలేదు. అప్పుడే అర్థం చేసుకొని ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఒక సినారియో. ఈ సినారియోలో సింపుల్గా చెప్పాలంటే, ఒక బిజినెస్ మ్యాను, ఆయన బాగా ఏజ్డ్ పర్సన్, ఆయనకి ఫోన్ కాల్ వచ్చింది ఒక మేడం నుంచి. ఆ మేడం గారు చెప్పింది, మీరు కానీ కొంత అమౌంట్ కానీ పెడితే దానికి చాలా భారీగా ఆదాయం వస్తుంది షేర్ మార్కెట్లో అని చెప్పడం వల్ల అది నమ్మి ఆమె ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేశాక తీరా చూస్తే అది యాప్లో ఏంటంటే చాలా ఎక్కువగా చూపిస్తుంది. అంటే లైక్ మోర్ దెన్ 3 times అన్నట్టు చూపిస్తుంది. కానీ అక్కడ విత్డ్రా చేసే టయానికి మాత్రం వాళ్ళు మొహం చాటేశారు. సో ఆయన ఇన్వెస్ట్ చేసిన 6 కోట్లు పోయాయి. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇంకో చోట ఏం జరిగిందంటే, ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అయితే ఆయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఆ ఫోన్ కాల్ వస్తే ఆ ఆ ఫోన్ మాట్లాడే ఆయన ఏం చెప్పారంటే, మీ పేరుతో ఉన్న సిమ్ నుంచి పలువురికి వేధింపు కాల్స్ వస్తుండడంతో కేసు నమోదైందని చెప్పారు. ఆయన తాను ఎలాంటి సిమ్ తీసుకోలేదని ఆయన చెప్పగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ కాల్ను బదిలీ చేశారు. ఎవరు? ఆ ఫ్రాడ్ వాళ్ళు. ముంబైలోని చెంబూర్ ఎస్ఐగా పరిచయం చేసుకున్న మరో వ్యక్తి స్కైప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. తనకు స్కైప్ అకౌంట్ లేదని విశ్రాంతి ఎంప్లాయీ చెప్పారు. అనంతరం ఐపీఎస్ అధికారినంటూ ఒక ఆయన పేరుతో మరో వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైందని చెప్పాడు. తాను సూచించినట్లు చేస్తే తొందరగా కేసు మూసేస్తానని నమ్మించాడు. అలా వృద్ధుడు బ్యాంకు ఖాతాలో సొమ్ములను మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎల్ఐసి బాండ్లు ఇలా అన్నింటిలో నుంచి డబ్బులు డ్రా చేసి మొత్తం ఇంచుమించు ఒక 5 కోట్ల వరకు ఆర్టీజీఎస్ ద్వారా కాజేశారు ఆ ఫ్రాడ్ వాళ్ళు. ఈ ఫ్రాడ్ కాల్ చేసిన వీళ్ళంతా చాలా భయపెట్టేసి రూమ్లోకి వెళ్ళండి, మీకు ఫోన్ కాల్స్ని కట్ చేయొద్దు, ఎవరిని రానివ్వద్దు, మీరు కాల్లోనే ఉండండి అని మేము పోలీస్ అధికారులము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఇలాంటివి మాటలు చెప్పి భయపెడతా ఉంటారు. సో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇటువంటి ఫ్రాడ్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ ఫ్రాడ్ వాళ్ళు ఈ రిటైర్డ్ ఎంప్లాయీతో ఏమన్నారంటే, ఇంకా డబ్బులు పంపించమని అడగడం వల్ల ఆయనకి డౌట్ వచ్చి సైబర్ క్రైమ్ బ్యూరోకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇటువంటి ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి మోసపూరితమైన వల్ల మీ కష్టార్జితాన్ని కోల్పోవద్దు. ఇటువంటి విషయాలు రీసెంట్గా హైదరాబాద్లో జరగడం కూడా జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఫోన్ చేసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కాజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, మీరు జాగ్రత్తగా ఉండండి, అదే నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.